సో హలో గైస్, అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ప్రజెంట్ అయితే మన వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత దగ్గరికి అయితే రావడం జరిగింది. సో ఇది ఎక్కడో చెప్తాను, రీల్ అయితే సేవ్ చేసుకోండి భయ్య. కింగ్ కోటి హైదరాబాద్ ఇసామియల్ బజార్ విక్టోరియా ప్లే గ్రౌండ్ అంటే మన గూగుల్ సెర్చ్లో చేసినా కూడా మనకు ప్లేస్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడికైతే రావడం జరిగింది. 65 ఫీట్లతో 10 చేతులతో మన దుర్గం అయితే దర్శనం ఇస్తుంది. సో ప్రతిదీ డీటెయిల్ దగ్గరికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో వెళ్దాం మనం. ద వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత 25 ఇయర్స్ సెలబ్రేషన్ ఇస్తారైతే. సో ఇక్కడ చూడవచ్చు పోస్టర్ పైన. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఆర్గనైజర్ వచ్చేసి గులాబ్ శ్రీనివాస్ అన్న. ఇక్కడ పోస్టర్లో ఉన్న అన్న పేరు గులాబ్ శ్రీనివాస్ అన్న. సో ఇలా కమిటీ పేరు వచ్చేసి శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి అనమాట. సో విక్టోరియా ప్లే గ్రౌండ్ విపిజీ ఆపోజిట్ సాయిబాబా టెంపుల్ ఇసామియల్ బజార్ కోటి హైదరాబాద్. వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత ఐడల్ 65 ఫీట్స్ ఇన్ ఇండియా. సో మన దుర్గామాతకు వచ్చేసి రికార్డు కూడా వచ్చాయన్నమాట. వరల్డ్ రికార్డు అవార్డు కూడా వచ్చాయి. సో 2014 నుంచి 19, 21, 22, 23 కూడా రికార్డులు అయితే వచ్చినాయి. 5 రికార్డ్స్ అనమాట, రివార్డులు వచ్చినాయి అన్నమాట, అవార్డ్స్. సో అదేవిధంగా చూసినట్లయితే నవరాత్రి స్టార్ట్ ఫ్రమ్ రేపటి నుంచి స్టార్ట్ 3 తారీఖు అనమాట, అక్టోబర్ 3 తారీఖు స్టార్ట్. శోభయాత్ర వచ్చేసి 15th అక్టోబర్ 2024. సో 3 గంటలకు అయితే మనకు శోభయాత్ర స్టార్ట్. సో ప్రతి ఒక్కరు రావాలి. సో మన దుర్గామాత అయితే చూసుకోవచ్చు ఈ విధంగా. మన దుర్గామాత పేరు వచ్చేసి ఈసారి శ్రీ మహాశక్తి దుర్గామాత. సో ఈ విధంగా పోస్టర్లో ఉన్న విధంగా ఎట్లా ఉందో ఆ విధంగా మన పోస్టర్లో ఉన్న విధంగా అయితే దుర్గామాత అయితే రెడీ చేశారు. సో డీటెయిల్గా మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఒకసారి దుర్గామాత చూడండి ఎలా ఉందో. సో ఫస్ట్ అయితే దుర్గామాత చూపించి ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టాండింగ్ పొజిషన్లో అయితే మన దుర్గామాత ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇగో రాక్షసుడు అయితే ఫస్ట్ రాక్షసుడు అయితే కింద ఉండు. సో రాక్షసుని చూసుకున్నట్లయితే జ్యువెలరీ వర్క్ కూడా ఆల్మోస్ట్ చాలా బాగుంది అనమాట. సో హెయిర్ కావచ్చు, పంచ కావచ్చు. రాక్షసుని పైన చూసినట్లయితే ఒక ఎద్దు ఉంది, ఏమంటారు దున్నపోత అనమాట. దున్నపోత అయితే ఉంది. దున్నపోతకు చూసినట్లయితే కొమ్ములు పెద్దగా ఉన్నాయి. అదేవిధంగా కళ్ళు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. దున్నపోతు పైన అమ్మవారు అయితే స్టాండింగ్ పొజిషన్లో మన దుర్గామాత అయితే ఉంది. దుర్గామాత వెనుక చూసినట్లయితే దుర్గామాతకు ఎంతో ఇష్టమైన సింహం ఉంది వెనుక. చాలా యూనిక్గా ఉంది సింహం, చాలా పెద్దగా ఉంది. చేతిలో చూసినట్లయితే గద కూడా చేతిలో ఉంది. సో రెడ్ సారీతో సో ఫుల్ జ్యువెలరీ వర్క్ కూడా చాలా యూనిక్గా ఉంది. సో చూసినట్లయితే చేతులు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 5 హ్యాండ్స్, ఇక్కడ 5 హ్యాండ్స్, మొత్తం 10 చేతులు. సో అమ్మవారి జ్యువెలరీ వర్క్ కూడా చాలా బాగుంది. సో అదేవిధంగా చూసినట్లయితే అమ్మవారికి బొట్టు, కన్నులు, సో వెనక హెయిర్, చెవులకు చూసినట్లయితే కమ్మలు. సో వెనక కిరీటం చూసినట్లయితే కిరీటం కూడా చాలా యూనిక్గా, చాలా అట్రాక్టివ్గా, చాలా బాగుంది. సో అమ్మవారి చేతిలో చూసుకోవచ్చు. సో మెహందీ అంటారు కదా, మెహందీ, అదేవిధంగా అనే కమ్మలు. సో చూడొచ్చు చాలా యూనిక్గా ఉంది. సో జ్యువెలరీ కూడా చాలా యూనిక్గా ఉంది అమ్మవారికి అయితే. సో ప్రతిదీ సో కళాకారులు అంటే ఇదన్నమాట, ఏ విధంగా చేస్తారు. సో కళాకారులను ఒప్పుకోవచ్చు ఇలా చేయడం. సో రాక్షసుని చంపుతున్నట్టు. సో కింద చూసినట్టు రాక్షసుడు, వెనుక చూసినట్లయితే సింహం, దున్నపోతు కూడా ఉంది. సో ఇది అనమాట 65 ఫీట్స్ దుర్గామాత. సో 25th సెలబ్రేషన్స్. సో ఈసారి అయితే మంచిగా విక్టోరియా ప్లే గ్రౌండ్లో సో విశాలమైన ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకోరు, చాలా బాగుంది. సో ఇంతకుముందు అయితే ఇక్కడ పెట్టలేదు, ఇంకా బ్యాక్ సైడ్ అయితే పెట్టారు ఒక గల్లీలో. అప్పుడైతే కొద్దిగా పబ్లిక్ రావడం కానీ కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉండే. ఈసారి అయితే చాలా యూనిక్గా, చాలా మంచిగా ప్లేసు, సో విశాలమైన ప్లేస్లో అయితే పెట్టారు. సో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అని వచ్చి విజిట్ చేయండి. ఎందుకంటే మన హైదరాబాద్లో 65 ఫీట్స్ దుర్గామాత, అది కూడా వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత. వరల్డ్ రికార్డ్స్ కూడా మన దుర్గామాతకి అయితే రావడం జరిగింది. సో ఇంత గొప్ప విషయం అంటే మన హైదరాబాద్లో ఉండడం చాలా గొప్ప విషయం. సో మన గొప్పతనాన్ని మనమే గుర్తించుకొని మనమే సపోర్ట్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు వచ్చేసి మన దుర్గామాతకు సపోర్ట్ చేయండి, విజిట్ చేయండి. సో ఇదన్నమాట వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి జై శ్రీరామ్, జై మాతాజీ, జై శ్రీ గణేష.